హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. చూస్తున్నారు కదా, ఈరోజు అయితే మేము ముందుకు తీసుకొచ్చానండి. ఈ స్వీట్ పేరు ఏంటనుకుంటున్నారా? సంపంగి పువ్వులు. చాలా ఈజీగా ఇది చేసుకోవచ్చు. దీనికోసం వచ్చేసి ఇదిగోండి, గోధుమ పిండి 1 కప్పు అయితే తీసుకున్నాను. అలానే మైదా 1 కప్పు తీసుకున్నానండి. షుగర్ అయితే 1 కప్పున్నర తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి కలుపుకుందాము. అచ్చం మైదా గోధుమ పిండితో కూడా చేయొచ్చండి. నేనైతే మైదా యాడ్ చేస్తున్నాను. కొంచెం అయితే సాల్ట్ అండి, టేస్ట్ కోసం. సాల్ట్ వేసాం కదా, ఒక్కసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో వేడి చేసిన నూనె అయినా లేకపోతే నెయ్యి అయినా బటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నూనె వేస్తున్నానండి. ఇదిగోండి, ఆయిల్ వేసి అయితే ఇలా కలిపాను. ఇప్పుడు దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి. కొన్ని వేసుకొని. ఇదిగోండి, పిండి అయితే కలిపాను అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి, మూత పెట్టి. స్టవ్ ఆన్ చేశానండి, బాణలి అయితే పెట్టాను. ఈలోపు చక్కెర పాకం అయితే చేద్దాము. దానికి వచ్చేసి ఇదిగోండి, 1.5 కప్పు ఉంటుందండి షుగర్ అయితే వేసాను. ఒక 1/2 కప్పు వాటర్ వేద్దామండి. ఇదిగోండి, ఇది చక్కెర కరిగి పాకం అయితే లైట్ తేగి పాకం వస్తే సరిపోతుందండి మనకి. ఇదైతే లైట్ తేగి పాకం అయితే వచ్చిందండి. ఒక 4 ఇలాచీ యాడ్ చేస్తున్నాను. లైట్గా నిమ్మరసం అండి, పాకం కట్టకుండా. ఇదైతే అయిపోయిందండి. సిరప్ పక్కన పెట్టేసుకొని పాకం అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి, మనమైతే పిండి కలిపి పెట్టుకున్నాం పక్కకి. ఇది ఒక్కసారి కలుపుకొని పువ్వులు అయితే రెడీ చేసుకున్నామండి. పిండిని ఇలా చేసుకొని మనమైతే ఒకటే సైజు చిన్న ముద్దల పీసెస్ అయితే కట్ చేసుకుందామండి. ఈవెన్గా అన్నీ ఒకటే సైజు వస్తాయి అన్నమాట. ఇవ్వండి, ఇవన్నీ ఒకటే సైజు వచ్చినాయి. చిన్నగా ఇలా చేసుకుందాం అన్నీ. ఇవ్వండి, అన్నీ అయితే చేసి పెట్టాను. చిన్నగా ఇలా పిండిలో ముంచుకొని రౌండ్ చేయొద్దండి. ఇదిగోండి, కొనలు కట్ అవ్వకుండా చిన్న ఘాట్లు పెట్టుకుంటూ రావాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని జస్ట్ పిండి కొంచెం అట్లా చేసుకొని ఈ కొనలు ఉన్నాయి కదండి, ఈ కొనలు పట్టుకొని ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా పొరలు ఇలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి, చూస్తున్నారు కదా, అన్నీ అలానే చేసుకోవాలి. చేసుకోవచ్చండి. జస్ట్ మనం చిన్నవి తీసుకున్నాం కదా, ఇలా ఈ సైడ్ 2 ఈ సైడ్కి ఇలా పట్టుకొని ఈ కొనలు ఇలా తిప్పాలన్నమాట. జస్ట్ అంతే. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇలా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇవన్నీ కొన్ని ఇలా చేశాను, కొన్ని ఇలా కూడా చేశానండి. 2 సేమే, కాకపోతే సేమ్ డిఫరెంట్.
బాణలి అయితే పెట్టానండి. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైందండి. మరి ఎక్కువ వేడి అవ్వద్దు, అలా ఉంటే సరిపోతుంది. ఎందుకు అనుకుంటున్నారా? అలా ఎక్కువ వేడైతే మటుకు పైన తొందరగా ఎర్ర కలర్ వచ్చేస్తుంది, లోపలైతే కాలవండి. ఇదిగో చూడండి ఎంత మంచిగా అవుతున్నాయో. ఇవ్వండి, ఇవి చూస్తున్నారు కదా ఎంత మంచి కలర్ వచ్చినాయో. ఇంకా కొంచెం కలర్ రావాలండి. ఇవ్వండి, ఇవైతే కాళ్ళని తీసేసుకొని పాకంలో వేసుకుందాము. ఇవ్వండి, పాకంలో వేసుకొని మరి ఎక్కువసేపు కూడా అవసరం లేదండి. సేమ్ అలానే ఇవి కూడా వేస్తున్నానండి. ఇవి చూడండి ఎంత మంచిగా ఆయిల్లో నుంచి బయటకు వచ్చినాయో. ఇవ్వండి, ఇవి కూడా చూడండి ఎంత మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయో. ఇవి కూడా తీసి పాకంలో వేసుకుందాము. అలానే సేమ్ ఎక్కువసేపు అవసరం లేదండి. పాకం పట్టే వరకు ఉంచుకొని తీసేయచ్చు. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే అయిపోయినాయండి. ఎంత బాగా వచ్చినాయో కదా, చాలా బాగా వచ్చినాయండి. ఇగోండి, ఇగోండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా అయితే వచ్చినాయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సంపంగి పూలు అయితే రెడీ అయిపోయినాయండి.